Hi, guys. My name is Aditya. ఈ వీడియోలో we will be discussing LeetCode weekly contest 484 problem solutions. Okay. First one వచ్చేసి you you are given a string of lowercase Latin letters. Okay. And a prefix is called residue. If the remainder of distinct characters in the prefix is equal to length of prefix modulo 3. Okay. Return the residue in residue prefixes in S. Okay. This is the question. Let me try to explain it over here. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కేస్ కూడా చేసేసుకున్నాం బెటర్. టెస్ట్ కేస్ అంటే ఏబిసి. ఒక ఏబిసి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఏబిసి అనే టెస్ట్ కేస్. ఓకే. అయితే దీంట్లో ప్రిఫిక్స్ అంటే ఏంటిది? ఏవన్ ఫస్ట్ స్టార్టింగ్ అరే అంటే ఏ అని ఉండొచ్చు, ఏబి అని ఉండొచ్చు, లేకపోతే ఏబిసి అని ఉండొచ్చు. దీంట్లో ఏంటిదంటే నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ షుడ్ బి ఈక్వల్ టు ప్రిఫిక్స్ లెంత్ మాడ్యులో 3. ఓకే. సో దీంట్లో పెద్ద చేసే ఏం లేదు. జస్ట్ స్టార్టింగ్ నుంచి మీరు ఐటరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ యూ నీడ్ టు నో హౌ మెనీ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఆర్ ప్రెసెంట్ ఫర్ ఈచ్ ప్రిఫిక్స్. ఓకేనా? ఫస్ట్ ప్రిఫిక్స్ ఏ కదా. సో ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఒకటే ఉంది. దాని తర్వాత ఏబి. దీని నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ 2 ఉన్నాయి. దీనికి ఫస్ట్ దాని లెంత్ 1 కాబట్టి దీన్ని మాడ్యులో 3 ఏమవుతుంది? దీని 1 అయిపోతుంది. దీని లెంత్ 2 కాబట్టి మాడ్యులో 3 అనేది 2 అయిపోతుంది. తర్వాత ఏబిసి. ఏబిసి లెంత్ 3, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఆర్ 3, బట్ 3 మాడ్యులో 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 అయిపోతుంది. సో ఈ ప్రిఫిక్స్ మనకు సాటిస్ఫై అవుతుంది. ఈ ప్రిఫిక్స్ కూడా మనకు సాటిస్ఫై అవుతుంది. ఈ ప్రిఫిక్స్ మనకు సాటిస్ఫై అవ్వట్లేదు. సో ద ఆన్సర్ విల్ బి 2. దీనికి ఎట్లా చేయాలంటే మీరు ఫస్ట్ అయితే ప్రిఫిక్సెస్ చూసుకుంటూ పోతారు. దాని తర్వాత హౌ టు మెయింటైన్ ది కౌంట్ ఆఫ్ దీస్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. ఫర్ దట్ వీ కెన్ యూజ్ అ సెట్. ఓకే. సెట్ లో అనేది ఓన్లీ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి, డూప్లికేట్స్ అనే ఉండవు. ఓకే. సో ఏంటిదంటే ఫస్ట్ ఒక్కొక్క ఇండెక్స్ నుంచి ఐటరేట్ చేసుకుంటూ పోతారు. అండ్ ఎవ్రీ టైమ్ యూ గో టు అన్ ఇండెక్స్, ఆ క్యారెక్టర్ ని మీరు సెట్ లో పుష్ చేసుకుంటారు. దాని తర్వాత లెంత్ మాడ్యులో 3 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రిఫిక్సెస్, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ కోడ్ మీదకి వచ్చేస్తే int n equal to dot size, set character. ఓకే. int answer equal to 0. దాని తర్వాత ఎవ్రీ ఇండెక్స్ మీదకి మీరు ఐటరేట్ చేసుకుంటారు. ఫస్ట్ అయితే ఆ ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్ ని పూజ్ చేసేసుకుంటారు. దాని తర్వాత లెంత్ i+1 చేస్తే మనకి లెంత్ ఆఫ్ ద ప్రిఫిక్స్ అనే వస్తుంది. ఓకే. ఈ ఆ లెంత్ అనేది నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఉన్నాయా లేదా అని చూస్తారు. ఒకవేళ ఈక్వల్ ఉంటే ఆన్సర్ ప్లస్ ప్లస్, దాని తర్వాత రిటర్న్ ఆన్సర్. ఇక్కడ మీరు బ్రేక్ చేసేయచ్చు. ఇక్కడ మీరు ఒక కండిషన్ పెట్టే డాట్ సైజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని అనుకో. ఇక్కడ నేను డైరెక్ట్ రిటర్న్ కూడా వేసేయచ్చు ఆన్సర్. బోత్ విల్ బి కరెక్ట్. ఎందుకంటే మాడ్యులో 3 అనేది చేస్తే ఎప్పుడైనా సరే మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 వస్తుంది. సో దట్స్ హౌ యూ డూ దిస్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్. ఓకే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సెంటర్డ్ సబ్ అరేస్. ఓకే. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకు నిమ్స్ అని ఒక అరే అని ఇస్తాడు. దాంట్లో ఎవ్రీ సబ్ అరే, ఒక సబ్ అరేలో ఇస్ కాల్డ్ సెంటర్. ఒక సబ్ అరేని సెంటర్ అంటారు. ఇఫ్ ది సమ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అట్లీస్ట్ 1 ఎలిమెంట్ విత్ ఇన్ ద సేమ్ సబ్ అరే. అంటే ఏమంటుందంటే మనకి నెమ్స్ అనేది ఒకటి ఇస్తారు. నెమ్స్ అనేది ఒక అరే ఇస్తాడు. అక్కడ ఉన్న టెస్ట్ కేస్ నాకు తెలిసిన దొరికింది. దీంట్లో ఏదైనా సబ్ అరే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆ సబ్ అరే సమ్ అనేది ఈ సబ్ అరేలో ఉండాలి. సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఈజ్ ఈ వాల్యూ ఏదైతే వస్తుందో అది ఆ సబ్ అరేలో ఉండాలి. ఓకే. సో టు డూ దిస్ క్వశ్చన్ ఫస్ట్ మనకి ఇక్కడ కన్స్ట్రైన్ చూస్తే n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 ఇచ్చిన అనుకుంటా. లెట్ మీ చెక్ వన్స్. ఓకే. 500 ఇచ్చిండు. n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 ఇచ్చిండు. సో నేను అన్ని సబ్ అరేస్ అనేది జనరేట్ చేయగలుగుతా. జనరేట్ ఆల్ సబ్ అరేస్. ఆల్ సబ్ అరేస్. ఓకే. ఫస్ట్ థింగ్ నేను చేయాల్సింది ఇదే. ఓకే. సబ్ అరేస్ అని ఎట్లా జనరేట్ చేయగలుగుతా? ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఇట్లా సో ఆన్. ఫస్ట్ ఏం చేస్తా అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 1 నుంచి నేను ఎక్కడి దాకా పోగలుగుతానో
ఫస్ట్ 1 ఒకటి అయితది. తర్వాత 1-2 అయితది. తర్వాత 1-3 అయితది. తర్వాత 3-4 ఇట్లా పోతూనే ఉంటాయి. రైట్? దాని తర్వాత మళ్ళా 2 నుంచి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ 2 అయితది. తర్వాత 2-3 అయితది. తర్వాత 2-4 అయితది. అట్లా సో ఆన్. ఇట్లా నేను ప్రతి ఒక్క సబ్ అరేని జనరేట్ చేసేసుకుంటా. ఓకే. దాని తర్వాత నేను యాక్చువల్‌గా జనరేట్ జేయ. అంటే నేను సబ్ అరేని యాక్చువల్‌గా బిల్డ్ జేయ. జస్ట్ నేను అట్లా అస్యూమ్ చేసేసుకుంటా. ఒకవేళ నేను 1 ఫస్ట్ ఇండెక్స్ i ఈక్వల్ టు 0 నుంచి ఎవ్రీ ఇండెక్స్ దగ్గర ఐటరేట్ చేసినాననుకోండి, నేను అన్ని సబ్ అరేస్ అనేవి నాకు ఇంక్లూడ్ అయిపోతాయి. రైట్? అట్లనే i ఈక్వల్ టు 1 ఇట్లా సో ఆన్ చేసుకుంటా n దాకా ఎళ్తా నేను. n వరకు ఎళ్తా. ఓకే. దాని తర్వాత ఇక్కడ నుంచి నేను n వరకు ఐటరేట్ చేస్తా. ఇక్కడ నుంచి n వరకు ఐటరేట్ చేస్తా. ఇక్కడ నుంచి n వరకు ఐటరేట్ చేస్తా. ఇట్లా సో ఆన్ చేసుకుంటూ పోతే నాకు ప్రతి ఒక్క సబ్ అరే అనేది వచ్చేస్తది. ఓకే. దీంట్లో సబ్ అరే జనరేట్ చేసిన తర్వాత సబ్ అరే నేను జనరేట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే ఒక సెట్ తీసుకుంటా. ఓకే. సెట్‌లోకి సెట్‌లోకి నేను ఆ ఎలిమెంట్స్ అన్ని పుష్ చేసేసుకుంటా. అంటే ఇప్పుడున్న సబ్ అరే ఎలిమెంట్ అనేది నేను దీనిలో పుష్ చేసేసుకుంటా ఈ సెట్‌లోకి. దాని తర్వాత నేను సమ్ అనేది కూడా కాలిక్యులేట్ చేస్తా. ఓకే. ఎవ్రీ టైమ్ ఐ గెట్ ఎ న్యూ సబ్ అరే. ఎవ్రీ టైమ్ ఐ గెట్ ఎ న్యూ సబ్ అరే, ఐ విల్ బి చెకింగ్. ఎవ్రీ టైమ్ ఐ విల్ బి గెట్టింగ్ ఎ న్యూ సబ్ అరే, ఐ విల్ బి చెకింగ్ సమ్ అనేది ఈ సెట్‌లో ప్రెజెంట్ ఉందా లేదా? దాని కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ లాగిన్ అయిపోతది. రైట్? సో, దిస్ ద మోస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్. నాకు ఎవ్రీ సబ్ అరే జనరేట్ చేయడానికి O ఆఫ్ n స్క్వేర్ పడతది. దాని తర్వాత సెట్‌లను నాకు సెర్చ్ చేయడానికి లాగిన్ పడతది. ఓకే. సో, ఇట్ ఈస్ వితిన్ ద కన్స్ట్రెయింట్స్. సో, దిస్ కోడ్ రన్స్. లెట్ మీ షో యూ ద కోడ్. ఫస్ట్ ఏంటిది? ఆహ్, n ఈక్వల్ టు నమ్స్ నోట్స్ అని డిక్లేర్ చేసుకున్నా సైజ్. ఓకే. ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0. ఓకే. దాని తర్వాత ఫర్ లూప్‌లో నేను ఐటరేట్ చేసిన. స్టార్టింగ్ i ఈక్వల్ టు 0 టు i లెస్ థాన్ n, i ప్లస్ ప్లస్. అంటే ఇది స్టార్టింగ్ పాయింట్. ఆ సబ్ అరేకి స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ కదా! సో, సెట్ అనేది ఒక సెట్ అనేది డిక్లేర్ చేసేసుకున్నా. దాని తర్వాత హ్మ్, సమ్ అనేది లాంగ్‌లో నేను స్టోర్ చేస్తున్నా. ఫస్ట్ ఇనిషియల్‌గా 0 పెడుతూ. దాని తర్వాత సబ్ అరే అని స్టార్ట్ చేసినా. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సమ్‌లోకి యాడ్ చేసుకున్నా. సెట్‌లోకి ఇన్సర్ట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఆ సమ్ అనేది సెట్‌లో ఉందా లేదా? ఆ సమ్ అనే ఎలిమెంట్ సెట్‌లో ఉందా లేదా? అని నేను చూస్తున్నా. ఒకవేళ సెట్‌లో ఉంటే ఆన్సర్ ప్లస్ ప్లస్. ఫైనల్‌గా ఆన్సర్ అనేది రిటర్న్ చేసేస్తున్నా. ఓకే. దిస్ ఈస్ ది సెకండ్ క్వెషన్. నౌ లెట్ మీ షో యూ ద థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ ఏంటిదంటే దీంట్లో ఏమని అంటే ఫస్ట్ మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఇస్తాడు. ఓకే. దాని తర్వాత 2 strings are called similar if we can apply some operation any number of times so that s and t become equal. ఓకే. దాని తర్వాత ఆ ఆపరేషన్ ఏంటిది? దాంట్లో ఎస్ ఆర్ టీ అనేది తీసుకోండి. దాని తర్వాత రిప్లేస్ ఎవ్రీ లెటర్ ఇన్ ద చూజన్ స్ట్రింగ్ విత్ ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్ సైక్లికల్లీ. ది నెక్స్ట్ లెటర్ ఆఫ్టర్ జెడ్ ఈస్ ఏ. ఓకే. అంటే ఒకవేళ ఇప్పుడు మీకు కరెంట్ ఎలిమెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ ఉందనుకోండి. నేను దాన్ని బి తోని రిప్లేస్ చేయాలి. ఇట్లా స్ట్రింగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేది ఏబీసీ అనుకోండి. ఆ స్ట్రింగ్‌ని నేను ఎవ్రీ క్యారెక్టర్ అనేది ఒక తర్వాత క్యారెక్టర్‌తోని రాయొచ్చు. ఏ తర్వాత క్యారెక్టర్ ఏంటిది? బి. బి తర్వాత క్యారెక్టర్ ఏంటిది? సి. సి తర్వాత క్యారెక్టర్ ఏంటిది? డి. ఓకే. ఇది ఆపరేషన్. ఓకే. ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి వాట్ యూ నీడ్ టు డూ? ఒకవేళ మనకి 2 స్ట్రింగ్స్ ఇచ్చారనుకోండి. S1 అండ్ S2 అని 2 స్ట్రింగ్స్ ఇచ్చిండు మనకి. ఈ దీని మీద ఉన్న ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసుకుంటా వి నీడ్ టు మేక్ S1 ఈక్వల్ టు S2. ఇఫ్ వి కెన్ మేక్ దిస్ దెన్ దోస్ స్ట్రింగ్స్ ఆర్ కాల్డ్ సిమిలర్ స్ట్రింగ్స్. ఓకే. ఈ క్వెషన్‌లో ఏమన్నారంటే ఫైండ్ నంబర్ ఆఫ్ పేర్స్ సచ్ దట్ S1 నంబర్ ఆఫ్ పేర్స్ సచ్ దట్ i, j అని ఒక పేర్ అని మనం కనుక్కోవాలి. సచ్ దట్ S ఆఫ్ i ఈస్ సిమిలర్ టు S ఆఫ్ j. ఓకే. దిస్ ఈస్ ద క్వెషన్. ఓకే. సో ఇట్లాంటి క్వెషన్స్‌లో వి కెన్ అబ్జర్వ్ వన్ థింగ్. ఒకవేళ ఏబీసీ ఇచ్చిండనుకోండి. ఆహ్, ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. ఓకే.
ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో, ఒకవేళ నేను ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి పెట్టేసి లైక్ ఏబీసీ దాని తర్వాత బి, సి, డి ఉందనుకోండి. ఒకవేళ నా ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి ఈక్వల్ అయినాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దెన్ ఇఫ్ ఐ ఆహ్, ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి ఈక్వల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉందనుకోండి. ఏసీడీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్. ఆహ్, ఫర్గెట్ అబౌట్ దిస్ థింగ్. ఏసీడీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఏసీడీలో ఫస్ట్ క్యారెక్టర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. దాని తర్వాత క్యారెక్టర్స్ సేమ్ లేవు. సో, బోత్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ కెన్ నెవర్ బి ఈక్వల్. రైట్? బికాస్ నేనిప్పుడు వీ ఈ ఎలిమెంట్స్‌ని ఈ అంటే ఇక్కడ సీడీ ఉంది గదా! ఈ సీడీని ఈ బీసీకి ఈక్వల్ చేయాలంటే ఐ నీడ్ టు పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్. బట్ ఇఫ్ ఐ పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ ఈ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న లెటర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. రైట్? సో, నేనేమనుకుంటున్నా అంటే కన్వర్ట్ ఎవ్రీ స్ట్రింగ్, ఎవ్రీ స్ట్రింగ్ టు ఎ ఫిక్స్డ్ స్ట్రింగ్ ఆర్ ఎ స్టాండర్డ్ స్ట్రింగ్. ఒక స్టాండర్డ్ స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటా ఎవ్రీ స్ట్రింగ్‌ని. హౌ కెన్ ఐ డూ దిస్? ఏం లేదు. ఎవ్రీ స్ట్రింగ్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్, ఎక్స్, వై ఉందనుకోండి. దీంట్లో నేను ఫస్ట్ లెటర్ అనేది ఏ లాగా మారవాలనుకుంటున్నా. ఐ ఓన్లీ కేర్ అబౌట్ ద ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్ ఒక్కదాన్ని ఏ లాగా మారవాలనుకుంటున్నా. దానికి ఎన్ని ఆపరేషన్స్ కావాలి. దాని తర్వాత అన్ని ఆపరేషన్స్ నేను ఎక్స్ అండ్ వై మిగతా స్ట్రింగ్ మీద కూడా పెర్ఫార్మ్ చేస్తా. ఓకే. సో, ఆహ్, టు మేక్ జెడ్ టు ఎక్స్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఐ కెన్ పెర్ఫార్మ్? జెడ్ తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? ఏ. సో, ఈ స్ట్రింగ్‌ని నేను ఎలా కన్వర్ట్ చేయాలనుకోండి. ఐ విల్ బి కాలిక్యులేటింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ జెడ్. అంత డిఫరెన్స్‌తోని నేను ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని మేనేజ్ చేస్తా. ఇక్కడ మీరు క్వెషన్‌లో వస్తే మీరు నెక్స్ట్ క్యారెక్టర్‌కి మీరు మూవ్ అవ్వాలని అంటారు. బట్ ఆహ్, మీరు ముందలకెళ్ళడం లేకపోతే ఎనకాలకెళ్ళడం బోత్ విల్ బి ద సేమ్ ఇన్ దిస్ క్వెషన్. ఇఫ్ యూ థింక్ ముందలకెళ్ళినా, ఎనకాలకెళ్ళినా బోత్ విల్ బి ద సేమ్. బికాజ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంటర్‌లింక్డ్ విత్ ఈచ్ అదర్. ఓకే. సో, మీరు జెడ్‌కి ఇంకా ఏకి మధ్యల అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇంకా ఏకి మధ్యలో మీరు డిఫరెన్స్ చూసుకుంటారు. అండ్ యూ విల్ బి సబ్ట్రాక్టింగ్ దట్ మచ్ ఫ్రమ్ ఎవ్రీ ఎలిమెంట్. ఓకే. అండ్ యూ విల్ బి కన్వర్టింగ్ దట్ స్ట్రింగ్ టు ఎ స్టాండర్డ్ స్ట్రింగ్. దాంట్లో ఫస్ట్ లెటర్ అనేది ఏ ఉంటది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు వై అండ్ జెడ్ అయితది. దిస్ విల్ బి ద స్టాండర్డ్ స్ట్రింగ్ ఫర్ దిస్ స్ట్రింగ్. ఓకే. ఇంకొన్ని కేసెస్‌లో ఏమైతదంటే మీరు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ ఉంది. దాని తర్వాత ఏ ఉంది. దాని తర్వాత వై ఉంది. ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఏ అనేది నా కిందకెళ్ళిపోతది. సో, ఫర్ సచ్ కేసెస్ యూ నీడ్ టు బి యాడింగ్ అనదర్ ఏ ఓవర్ హియర్. ఓకే. ఐల్ బి షోయింగ్ ద కోడ్ ఫర్ ద బెటర్ అండర్‌స్టాండింగ్. దానికన్నా ముందల ఇప్పుడు మీరు స్ట్రింగ్స్ అన్నిటిని స్టాండర్డ్ స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసిర్రు. నౌ ఇట్స్ ఈజీ ఫర్ నౌ ఇట్స్ ఈజీ ఫర్ ది కాలిక్యులేషన్. అంటే మీకు ఏవేవైతే స్ట్రింగ్స్ ఇప్పుడు సేమ్ ఉన్నాయో మీకు వాటి పేర్స్ ఇవ్వాలి. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే n ఈక్వల్ టు 10⁵ ఉంది. టు డూ దిస్ ఎఫెక్టివ్‌లీ వాట్ వి కెన్ డూ? ఎవ్రీ మీరు ఒక మ్యాప్ తీసుకొని దాంట్లో స్ట్రింగ్ ఇంట్ స్టోర్ చేసుకోండి. మీరు స్ట్రింగ్ ఇంట్ అని స్టోర్ చేసుకుంటారు. దీంట్లో ఒక్కొక్క స్టాండర్డ్ స్ట్రింగ్‌కి ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ఆహ్, ఏ, ఈ, డి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ, ఏఈడి. ఓకే. దీస్ ఆర్ అండ్ అనదర్ ఏబీసీ ఉందనుకోండి. దీస్ విల్ బి మై స్టాండర్డ్ స్ట్రింగ్స్. ఏబీసీ అనేవి నాకు 2 ఉన్నాయి. సో, మీరు మ్యాప్‌లో ఏం స్టోర్ చేసుకుంటారంటే మ్యాప్ ఆఫ్ ఏబీసీ ప్లస్ చేస్తారు. బై ఐటరేటింగ్ త్రూ ఎవ్రీ స్ట్రింగ్. ఓకే. ఎవ్రీ స్ట్రింగ్‌లో ఐటరేట్ చేసేటప్పుడు మీరు మ్యాప్ ఆఫ్ ఏబీసీ ప్లస్ చేస్తారు. ఓకే. మ్యాప్ ఆఫ్ ఏబీసీ ప్లస్ చేస్తారు. దాని తర్వాత యూ విల్ బి హావింగ్ ది కౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ హూజ్ స్టాండర్డ్ స్ట్రింగ్స్ ఆర్ ఏబీసీ. ఇక్కడ మీకు ఎన్ని ఉంటాయి? 2. రైట్? సో, యూ నో దేర్ ఆర్ 2 స్ట్రింగ్స్ హూజ్ ఆహ్, హూజ్ స్టాండర్డ్ స్ట్రింగ్ ఈస్ ఏబీసీ. ఇప్పుడు మీరేం చేయగలుగుతారంటే హూజ్ స్టాండర్డ్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్. రైట్? ఇప్పుడు మీరేం చేయగలుగుతారంటే నంబర్ ఆఫ్ పెయిర్స్ విల్ బి n ఇంటూ n-1/2. యాజ్ ఇక్కడ నాకు 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ నాకు n-1 పాసిబిలిటీస్ ఉంటాయి. బై 2 ఎందుకు చేస్తారంటే బికాజ్ ఆహ్, మీకిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2 రావచ్చు. 2, 1 కూడా రావచ్చు. సో, బై 2. దిస్ ఈస్
the permutation and combination topic. Okay, this is how you do this question. So let me show you the code. ఫస్ట్ అయితే మ్యాప్ అనేది డిక్లేర్ చేసుకున్నా, స్ట్రింగ్ కామా ఇంటర్న్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఐ డిక్లేర్ ఇట్ లాంగ్ లో. దాని తర్వాత నేను వర్డ్స్ లో ఐటరేట్ చేసిన. వర్డ్స్ లో ఐటరేట్ చేసిన తర్వాత మ్యాప్ ఆఫ్ సాల్వ్ ఆఫ్ డబ్ల్యూఐ అంటే ఆ వర్డ్ ని సాల్వ్ చేయమంటున్నాం. ఆ వర్డ్ ని సాల్వ్ చేయమంటున్నా అంటే ఆ వర్డ్ ని స్టాండర్డ్ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయమంటున్నాం. ఓకే, ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసిన, ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఏ అండ్ ది ఫస్ట్ లెటర్, ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకే, దాని తర్వాత ఆన్సర్లకి ఎవ్రీ టైం నేను పుష్ బ్యాక్ చేసేటప్పుడు ఐఎమ్ పుష్ బ్యాకింగ్ ఏ ప్లస్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఏ అండ్ దట్ క్యారెక్టర్ ప్లస్ స్టార్ట్ అంటే నాకు ఇంత అయితే మైనస్ చేయాల్సిందే, ప్లస్ 26 మాడ్యులో 26 చేస్తే ఐ విల్ బి గెటింగ్ ది ఆన్సర్. ఓకే, అండ్ ఐ విల్ బి రిటర్నింగ్ ది ఆన్సర్ ఓవర్ ఇయర్. దాని తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు 0. మ్యాప్ లో ఐటరేట్ చేసిన ఎవ్రీ స్ట్రింగ్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ ఐ హావ్ క్యాల్కులేటెడ్ ది ఆన్సర్ అండ్ రిటర్న్ ది ఆన్సర్. Okay, that's how you do the second question. Sorry, third question. Let's come on to the fourth question. Fourth question ఏంటిదంటే you are given an integer array nums and two integers k and m. Okay, you may perform at most k operations. Okay, in one operation you may choose any index I and increase the nums of I value by 1. Okay, return the integer denoting the maximum possible and of any subset if size n after performing k operations optimally. Okay, ఏమంటుందంటే let me take just case 3 3 1 2 అని ఒక అరే అనేది మనకి ఇచ్చింది. తర్వాత m ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చిండు, k ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చిండు. ఏమేమి ఇచ్చిండు? a ఈక్వల్ టు 8 ఇచ్చిండు, m ఈక్వల్ టు 2 ఇచ్చిండు. ఓకే, a ఈక్వల్ టు 8 ఇచ్చిండు. దీంట్లో ఏమంటుండంటే యూ కెన్ పర్ఫార్మ్ k ఆపరేషన్స్. k ఆపరేషన్స్ ఆపరేషన్ ఏంటిదంటే +1 టు ఎనీ నెంబర్. ఓకే, దాని తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యూ నీడ్ టు సెలెక్ట్ ఎ సబ్సెట్. సెలెక్ట్ ఏ సబ్సెట్ such that its size is m and the and is maximum. Okay, this is the question. Okay, దీంట్లో ఫస్ట్ మనకి క్లిక్ అయ్యేది ఏంటిది? ఇక్కడ మనకి and అని మాక్సిమైజ్ చేయమంటాడు, రైట్? and అని మాక్సిమైజ్ చేయమంటాడు. లెట్ us first gather the points which we are getting from this question. Okay, and అని మాక్సిమైజ్ చేయమంటాడు. సో ఎవ్రీ ఒకవేళ and అనేది x అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైనల్ వచ్చిన and అనేది x అనుకోండి. x లో ఏ బిట్ అయితే యాక్టివ్ ఉందో సబ్సెట్ లో ప్రతి ఒక్క దానికి ఆ బిట్ అనేది యాక్టివ్ ఉండాలి, రైట్? ఎవ్రీ ఎలిమెంట్ ఆ బిట్ అనేది యాక్టివ్ ఉండాలి, రైట్? దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటి? లెట్ us గో సమ్వాట్ గ్రేడీ అప్రోచ్. గ్రేడీ ఏంటిదంటే ఏమంటుందంటే అన్నిటికన్నా మాక్సిమం బిట్, మ్యాక్స్ బిట్ అనేది ఐ వాంట్ టు మేక్ ఇట్ 1. ఇది పాసిబుల్ కాదా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్ థింగ్. ఓకే, అందుకన్నా మ్యాక్స్ బిట్ అనేది అది యాక్టివ్ చేయగలుగుతున్నా లేదా? ఓకే, అంటే హౌ విల్ ఐ బి గెటింగ్ దిస్? వాట్ కెన్ ఐ డూ? ఐ విల్ బి ఫైండింగ్ ది ఎలిమెంట్స్ which need minimum operation so that the max bit is happening.
ఓకే. ఓకే. ఐల్ బి డూయింగ్ దిస్. ఓకే. అండ్ దాంట్లో నుంచి నేను అన్నిటికన్నా మిన్ m ఎలిమెంట్స్‌ని తీసుకుంటా. ఓకే. ఒకవేళ ది ఆపరేషన్స్ నీడెడ్ ఆర్ గ్రేటర్ థాన్ k ఆర్ గ్రేటర్ థాన్ k. కన్నా ఎక్కువుంటాయి. అంటే మనం పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్ కంటే ఎక్కువుంటాయి. ఐ కెనాట్ మేక్ దట్ బిట్ మాక్స్ బిట్. ఓకే. దీస్ ఆర్ ది ఇన్‌ట్యూషన్ which I am getting from by reading the question. Okay. So how will I be doing this? అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తానంటే అన్నిటికన్నా మ్యాక్స్ బిట్ దగ్గరికి వెళ్తా. దట్ బిట్ విల్ బి 30 ఆర్ 31. యూ కెన్ యూ కెన్ టేక్ 30 ఆర్ 31. ఐ విల్ టేకెన్ 30. ఓకే. ఆ బిట్‌ని నేను చేయగలుగుతానా లేదా? దానికి నేను ఫస్ట్ ఒక ప్రియారిటీ క్యూ యూజ్ చేసుకున్నా. ఆ ప్రియారిటీ క్యూ‌ల నేను ఎవ్రీ ఎలిమెంట్, ఎవ్రీ ఎలిమెంట్, ఎలిమెంట్ ని ఎలిమెంట్‌లో ఆ బిట్ యాక్టివ్ చేయడానికి ఎంత పడతది? ఎన్ని ఆపరేషన్స్ పడతాయి? ఐ విల్ బి పుషింగ్ దట్ ఆపరేషన్స్. ఓకే. దాని తర్వాత ఈ ప్రియారిటీ క్యూలో నేను m టైమ్స్ పాప్ చేస్తా. m టైమ్స్ పాప్ చేస్తా. పాప్ చేసి ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తా. ఓకే. ఆ వాల్యూ అనేది ఒకవేళ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు k ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ రైట్. ఐ కెన్ మేక్ దట్ బిట్ యాక్టివ్. ఆన్సర్‌లో ఆ బిట్ అనేది యాక్టివ్ చేసేస్తా. ఓకేనా? ఆన్సర్‌లో ఆ బిట్ అనేది యాక్టివ్ చేసేస్తా. దాని తర్వాత సెకండ్ సెకండ్ మ్యాథ్స్ బిట్ దగ్గరికెళ్తా. ఇఫ్ ఐ కెనాట్ ఆన్సర్‌లో నేను ఆ బిట్ అనేది మ్యాథ్స్ చేయాలి. సెకండ్ మ్యాథ్స్ బిట్ దగ్గరికెళ్తా. సెకండ్ మ్యాథ్స్ బిట్‌లో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆన్సర్‌లో ఆ బిట్ అనేది యాక్టివ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ బిట్ అనేది నేను మ్యాథ్స్ చేయగలుగుతానా లేదా? అంటే యాక్టివ్ చేయగలుగుతానా లేదా? ఇప్పుడు ఈ ఒక్క బిట్ అయితే యాక్టివ్ ఉంది. ఒక బిట్ అయితే యాక్టివ్ ఉంది. దాంతో నెక్స్ట్ బిట్ నేను యాక్టివ్ చేయగలుగుతానా లేదా? ఐ విల్ బి చెకింగ్ దట్. ఇట్లా నేను ప్రతి ఒక్క బిట్ దాకా బిట్‌ని చెక్ చేస్తా. అంటిల్ ఐ విల్ బి రీచింగ్ 0. ఓకే. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. లెట్ మీ షో యూ ద కోడ్. అందుకని ఫస్ట్ ఆన్సర్ ఈక్వల్ టు 0 అని డిక్లేర్ చేసుకున్నా. నో బిట్స్ ఆర్ యాక్టివ్. అందుకని ఫస్ట్ బిట్ 30 ఒక ప్రియారిటీ తీసేసుకున్నా. దాని తర్వాత ఎక్స్‌పెక్టెడ్. ఒకవేళ నేను ఈ బిట్ యాక్టివ్ చేశాననుకో వాట్ ఈస్ మై ఎక్స్‌పెక్టెడ్ ఆన్సర్? ఇప్పుడున్న ఆన్సర్ ఆర్ 1 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 30 బిట్స్. 1 లెఫ్ట్ షిఫ్ట్ 30 బిట్స్ చేశాననుకో ఐ విల్ బి గెట్టింగ్ ది 30థ్ బిట్ యాక్టివ్. నేను దాని ఆన్సర్‌తోని పవర్ ఏసేసిన. ఓకే. సో 30థ్ బిట్ యాక్టివ్ ఉన్న ఆన్సర్ అనేది నాకు ఎక్స్‌పెక్టెడ్‌లో స్టోర్ అయింది. దాని తర్వాత ప్రియారిటీ క్యూలో సాల్వ్ ఎక్స్‌పెక్టెడ్ కామన్ నెమ్ అనేది పాస్ చేసిన. ఓకే. ఎక్స్‌పెక్టెడ్ కామన్ నెమ్ ఏం చేస్తదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఆల్రెడీ ఆ బిట్ అనేది ఎక్స్‌పెక్టెడ్‌లో ఉన్న బిట్స్ అన్ని యాక్టివ్ ఉన్నాయనుకోండి నమ్స్‌లో దెన్ ఐ విల్ బి రిటర్నింగ్ ది 0. ఓకే. ఇఫ్ నాట్ ఏవేవైతే మిస్సింగ్ ఉన్నాయో ఫస్ట్ నేను వాటిని క్యాలిక్యులేట్ చేసేసిన. ఏవేవైతే మిస్సింగ్ బిట్స్ అంటే ఎక్స్‌పెక్టెడ్‌లో ఉండాల్సినవి అండ్ నమ్‌లో లేనివి అవి ఏంటివి అనేది నేను క్యాలిక్యులేట్ చేసిన యాడ్ చేసి. ఓకే. దాని తర్వాత మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏది దాంట్లో. దాని తర్వాత ఆహ్, ఆ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కాకుండా నమ్‌లో ఏమేమున్నాయి? ఐ విల్ బి కాలిక్యులేటింగ్ దట్ ఓవర్ హియర్. ఓకే. దాని తర్వాత టెంప్‌లో నేను ఏం స్టోర్ చేశానంటే మళ్ళా హెచ్‌ని నేను లెఫ్ట్ షిఫ్ట్ చేసి నేను లెఫ్ట్‌కి తెచ్చేసిన. ఓకే. దాని తర్వాత నేను టెంప్ ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్ అంటే టెంప్‌లో ఇక్కడ ఏవేవైతే బిట్స్ లేవో అంటే వాట్ ఐ యామ్ డూయింగ్ ఓవర్ హియర్ ఈస్ లెట్ మీ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఓవర్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బిట్ దిస్ ఈస్ మై ఎక్స్‌పెక్టెడ్ ఆన్సర్. ఓకే. నా దగ్గర ఇప్పుడు ఒక నంబర్ ఉంది. 1, 0, 1, 0, 0 ఉందనుకోండి. వాట్ ఆర్ ది ఇక్కడ ఇంకో ఎక్స్‌ట్రా 0 రాదనుకుంటా. అంతే కదా! అంతే. ఓకే. నాకు ఎక్స్‌పెక్టెడ్‌లో నాకు ఇక్కడ 1 కావాలి. ఇక్కడ 1 లేదు. సో, దిస్ ఈస్ గోయింగ్ టు బి మిస్సింగ్ అనేది నాకు ఇదయిపోతది. రైట్? నాకు ఈ బిట్ అనేది మిస్సింగ్. సో, నాకు టెంప్‌లో ఏం స్టోర్ అయితది? టెంప్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వరకు ఉన్న ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బిట్స్ అన్ని తీసేస్తా. ఈ లెఫ్ట్ సైడ్ బిట్స్ ఉన్నవన్నీ తీసేస్తా. ఓకే. తీసేసిన తర్వాత ఐ విల్ బి గెట్టింగ్ దిస్ ఐ థింక్ సో. ఆహ్, సారీ ఇక్కడ దాకా ఓకే. ఇక్కడ దాకా తీసేసిన. దాని తర్వాత
వీటన్నిటిని జీరో చేసేసాను ఇండైరెక్ట్‌గా నేను. బికాజ్ ఐ డోంట్ కేర్ అబౌట్ దీస్ నంబర్స్. అంటే తర్వాత అవసరం పడతాయి. ఐ విల్ బి షోయింగ్ యూ హౌ ఆహ్, ఐ విల్ బి గెట్టింగ్ దిస్ నంబర్. ఓకే. దాని తర్వాత ఏం చేసినానంటే, నాకు ఈ లెఫ్ట్ ఉన్న ఓకే. ఐ లైక్ దిస్ నాకు వీటితోని పెద్ద ఫరక్ పడదు. దాని తర్వాత నేను ఆర్ ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్ చేసిన. ఆర్ ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్ చేస్తే నాకు ఇక్కడ ఏమేమి పిచ్చుకోవాలి. నాకు అవొచ్చేస్తాయి. 0, 1 ఇక్కడ వాట్ ఐ యామ్ డూయింగ్ ఐ విల్ బి గెట్టింగ్ 1, 0, 1, 1, 0, 0, 0 అంటే నాకు జస్ట్ బిగ్గర్ నంబర్ దెన్ ఆహ్, దిస్ విచ్ సాటిస్ఫైస్ ఆల్ ఆఫ్ దిస్. ఐ గోట్ దీస్ నంబర్స్. ఓకే. వీటిని ఏం చేసినా ఐ హావ్ ఆహ్, జస్ట్ బిగ్గర్ నంబర్ దెన్ దిస్. అంటే ఈ నమ్ కంటే జస్ట్ బిగ్గర్ నంబర్ సచ్ దట్ నమ్ అండ్ ఎక్స్ చేస్తే నాకు ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ అనే వస్తది. ఓకే. ఈ వాల్యూలో ఐ హావ్ సబ్ట్రాక్టెడ్ ద నమ్. అంటే నేను ఎన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి దీనికి. మైనస్ సమ్ చేశాననుకోండి. ఎన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి దీనికి. ఐ విల్ బి గెట్టింగ్ దట్ వాల్యూ. ఓకే. సో, లైక్ దిస్ ఐ హావ్ కాలిక్యులేటెడ్ ది ఆహ్, మినిమమ్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ నీడెడ్. ఓకే. హ్మ్. ప్రియారిటీ క్యూలో పుష్ చేసేసుకున్నా. పుష్ చేసుకున్న తర్వాత మినిమమ్ కే నీడెడ్. దానికి నేను ఫస్ట్ m ఎలిమెంట్స్ తీసుకున్నాం. ప్రియారిటీ క్యూలో ఇంకా మినిమమ్ కే నీడెడ్ ఫర్ టాప్ m ఎలిమెంట్స్. వాటిని మిన్‌లోకి యాడ్ చేసినా. ఒకవేళ ఓకే అనుకుంటే దెన్ ఆన్సర్ ఈక్వల్ టు ది ఎక్స్‌పెక్టెడ్ ఆన్సర్. దాని తర్వాత ఫైనల్‌గా ఆన్సర్‌ని రిటర్న్ చేసేసిన. దిస్ ఈస్ హౌ ఐ హావ్ డన్ దిస్ క్వెషన్. ఆహ్, థాంక్ యూ ఫర్ వాచింగ్.